మొన్న 2014-19 సంవత్సరంలో రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత ఎవరికి పుట్టిన బిడ్డరా ఎకివేకి వేడుస్తాం చందంగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో సరైన వసతులు లేక రాజధాని లేక అల్లో రామచంద్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక అశాస్త్రీయంగా విభజించబడినట్టు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి పెట్టుబడులు లేకుండా ఇవ్వాల్సినటువంటి నిధులు లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఎట్టికి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశారో అలా అనుభవజ్ఞుడు కార్యదక్షుడు లేదా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహరహరం కృషి చేసినటువంటి మేరు నగధీరుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, పరిపాలన కావాలని 2014 ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేకుండా విడగొట్టబడితే ఆయన ఆలోచనలతో ఆయన మీద ఉన్న విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి మీద కార్యదక్షతతో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నేడు ముఖ్యమంత్రిగా దాపురించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 30,000 ఎకరాలుంటే అక్కడ రాజధాని నేను మద్దతు ఇస్తున్నాను నిండు సభలో మాట్లాడి మాట తిప్పను మడమ తిప్పనటువంటి ఒక బోర్డు వేసుకొని కనీసం దానికి ఒక విలువ లేకుండా చేసి అన్నీ తిప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని లేకుండా చేసి ఒక్కదాన్నే చేయలేడు 3 రాజధానులు చేస్తున్న ప్రగల్భాలు పలికి ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆ ప్రజావేదికని 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని నిర్మించి అందులో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని వచ్చిన వెంటనే కూలగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి ధ్వంసం కార్యక్రమం. ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస కార్యక్రమం. ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస కాండ. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కబలించవచ్చో, ఈ రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేయొచ్చో, ఈ రాష్ట్రంలోని పేద ప్రజల బడుగు వర్గాల రైతుల మహిళల విద్యార్థుల భవిష్యత్తును ఎలా కూలగొట్టవచ్చో జాతికి చూపించాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి, ఈ రాష్ట్రంలో ప్రజలు రామచంద్ర ఈ కష్టాలేంటి బాధలేంటి, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ట్రాక్టర్ ఇసుక 500 రూపాయలకి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాను, వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాను, ఇవాళ జనమంతా నాతో ఉన్నారు, అసలు బడుగు బలహీన వర్గాలు మా ఇంట్లోనే పుట్టారు, మేమే వాళ్ళ బొడ్డు కోసి అసలు బలహీన వర్గాలు